ఈ రోజు కథ పిల్లలకే కాదు మనందరికీ. మీరు సరిగా ఆడలేదు. నేను చెప్పింది ఎవ్వరూ వినలేదు. మీ వల్లే మన టీం ఓడిపోయింది. నేనుంటే గెలవాలి, కానీ మీ వల్ల అంతా పాడైంది. నువ్వెప్పుడు ఇలానే పో ఇక్కడి నుంచి. నీ వల్లే అంతా పాడైంది. ఇలా మాట్లాడితే గౌరవం ఉండదు కన్నా. ఎవ్వరూ లేరు, నాతో ఆడేవాళ్ళు కూడా లేరు. ఇది వాళ్ళ తప్పు కాదు కన్నా, నీ కోపమే నిన్ను ఒంటరిగా చేసింది. అమ్మా, నా కోపమే నా కారణం. అవును కన్నా, కోపం ఉంటే స్నేహం ప్రేమ దూరం అవుతుంది. మన జీవితంలో కూడా ఇదే కన్నా. కోపంగా చెప్పిన మాట మళ్ళీ వెనక్కి రాదు. అది వెళ్లిపోయిన స్నేహంలా ఎంత పిలిచినా వెంటనే తిరిగి రాదు. ఒక చిన్న కోపం ఏళ్ల ప్రేమను దూరం చేస్తుంది. ఒక చిన్న శాంతి పూర్తి జీవితాన్ని అందంగా చేస్తుంది. గుర్తుపెట్టుకో, మన శత్రువు బయట కాదు, మనలో ఉన్న కోపమే. ప్రేమగా మాట్లాడితే దూరమైనవన్నీ మళ్ళీ మన దగ్గరికి వస్తాయి.